ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ఇక త్వరలో జరగబోయే ఉమ్మడి నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ టీచర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ పార్టిసిపేట్ చేయడం లేదు. సో బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేసింది. సో ఈ ఎమ్మెల్సీ స్థానాలకి టీచర్స్ కి, గ్రాడ్యుయేట్స్ కి పోటీ చేయకూడదంటూ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీ అగ్రనేతలు కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఒక 15 days లో షెడ్యూల్ విడుదల కానుంది స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి. సో ఈ విషయంలో స్థానిక బీజేపీ పార్టీ కానివ్వండి, అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వాళ్ళ అభ్యర్థులను ఆల్రెడీ ప్రకటించింది. బీజేపీ అయితే ప్రకటించింది, ఇంకా కాంగ్రెస్ ప్రకటించడంలో ఉంది. సో వాళ్ళు విజయం వైపు ఎలా వెళ్ళాలి అని షెడ్యూల్ చేస్తున్నారు. అదే విధంగా ఓటర్ల నమోదు విషయంలో కూడా చాలా ప్రాతినిధ్యం వహించి జిల్లాల వారీగా సమావేశాలు కూడా నిర్వహించారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎక్కడా దీని గురించి చిన్న సమావేశం కూడా నిర్వహించలేదు. సో కావాలనే స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే లోకల్ అధికారులకు కానివ్వండి, లేదా పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, పార్టీ పెద్దలకు కానివ్వండి, ఈ విషయం తెలిసినట్టు తెలుస్తోంది సమాచారం. త్వరలోనే పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. అయితే ముందు కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఆశ చూపినా కూడా తర్వాత బీఆర్ఎస్ పార్టీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎందుకంటే సర్వే నిర్వహించింది బీఆర్ఎస్ పార్టీ. సో సర్వేలో టోటల్ గా బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చినట్టు తెలుస్తోంది. సో అందుకోసమే పోటీ చేయాలి అనుకునే దాన్ని విరమించినట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ పార్టీ. అయితే ఒకవేళ యాక్చువల్ గా పోటీ చేసినా కూడా వాళ్ళు గెలుపొందిన అభ్యర్థులు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉంటారా, లేక అధికార పక్షం కాంగ్రెస్ పార్టీలో, బీజేపీలో చేరుతారా అనే దానిపై కూడా తర్జన మర్జన జరుగుతోంది. ఒకవేళ కొందరు బీఆర్ఎస్ నేతలు పార్టీ ఖర్చు పెట్టుకుంటే మేము పోటీ చేయడానికి సిద్ధంగానే ఉన్నామంటూ కూడా మొహమాటం లేకుండానే పార్టీ పెద్దల దగ్గర చెప్పినట్టు కూడా సమాచారం. ఒకవైపు ఆర్థిక భారం, మరోవైపు గెలుస్తామా లేదా అన్న ఒక టెన్షన్. సో ఈ పరిస్థితుల నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లకి దూరం కానున్నట్టు తెలుస్తోంది. అయితే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డి గారు ఆల్రెడీ తన ప్రచారం నిర్వహిస్తున్నారు. అదే విధంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటర్లను కూడా ఉత్తేజపరచడానికి ఓటర్ నమోదు విషయంలో కూడా చాలా సమావేశాలు నిర్వహించారు. అదే విధంగా ఇంకో టికెట్ ఆశిస్తున్న ప్రసన్న హరికృష్ణ కానివ్వండి, అదే విధంగా బీజేపీ తరపున ఆశిస్తున్న అంజిరెడ్డి, బీజేపీ ఆల్రెడీ అభ్యర్థులను ప్రకటించింది. అంజిరెడ్డి అండ్ కొమరయ్య వీళ్ళు కూడా వాళ్ళ సమావేశాల్లో బిజీగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇంకా టోటల్ గా అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ స్థానిక గ్రాడ్యుయేట్ ఎన్నికలకి దూరంగా ఉన్నట్టు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ ఉమ్మడి 4 కరీంనగర్ జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలు అధికారంలో ఉన్నారు. ఒకవైపు చూసుకుంటే బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అండ్ ఎమ్మెల్సీ కవిత. ఈ 4 ఉమ్మడి జిల్లాల్లోనే వీళ్ళు మెయిన్ అధికారులుగా ఉన్నారు. సో ఇలాంటి జిల్లాల్లోనే ఎమ్మెల్సీ పోటీ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాకపోవడం అనేది చాలా చర్చనీయాంశమైంది. లాస్ట్ టైం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా బీఆర్ఎస్ పోటీ చేయలేదు. అప్పుడుండే నిరుద్యోగ యువత బీఆర్ఎస్ కి కొంచెం యాంటీగా ఉన్నారు, పార్టీ ఫామ్ లో ఉంది అని అనుకున్నప్పుడు పోటీ చేయలేదు. సో ఇప్పుడు కూడా నిరుద్యోగ యువత చాలా మంది బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. అదే విధంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువతకు జాబ్ సెటిల్మెంట్స్ కానివ్వండి, అదే విధంగా Group 1 కానివ్వండి, డిఎస్సీ కానీ నిర్వహించి వాళ్ళకి జాబ్ మేళాలు కూడా నిర్వహించి వాళ్ళకి నియామక పత్రాలు కూడా అందజేస్తుంది. సో ఈ విషయంలో ఇక ఎలాగో మనకి ఓట్లు ఇవ్వరు అనే కన్ఫర్మేషన్ కి వచ్చిన తర్వాతనే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఇది ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ దూరం కానుంది. సో ఎలక్షన్స్ కి ముందే చేతులెత్తేసింది. సో కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.